హలో గైస్, ఈరోజైతే మనం గ్రానీ 3లోనైతే డోర్ ఎస్కేప్ అయితే చేయబోతున్నాం. ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఆడేద్దాం. గైస్, ఇంకోసారి అయితే మన ఇంట్లోకి అయితే వెళ్ళబోతున్నాం. పదండి, డోర్ ఓపెన్ చేసేద్దాం. ఇల్లు అయితే మాత్రం ఎప్పుడు వచ్చినా ఒకే సైజులో బడా సైజులో బలైతే ఉంటుంది. అందుకు డోర్ అయితే క్లోజ్ అయిపోయింది. సీసీ కెమెరా కూడా ఉంది. ఇక్కడ నుంచి అర్జెంట్గా అయితే మనం పారిపోవాలి. ఇంకొంచెం ముందుకు చూద్దాము. ఎస్, మనం చాలా ముందుకైతే వచ్చేసాం. ఇంకా మనం అర్జెంటుగా లోపలికి అయితే వెళ్ళిపోదాం. కానీ అర్రే కాల్చేసాడే. ఓకే, మనం డే 1 అయితే రీచ్ అయిపోయాం. అర్జెంట్గా అయితే మనం ఈ గేమ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ ఇక లాక్ పిక్ తీసుకొని అయితే నేను డోర్ని అయితే ఓపెన్ చేసేస్తాను. ఇక్కడైతే ఏమీ లేదు. ఓ నో, ఇదేంటి గాయస్, అప్పుడే గ్రాండ్ ఫాదర్ అయితే వచ్చేసాడు మన దగ్గరికి. మామూలుగా అయితే ఇది కాల్చట్లేదు, గబ్బర్ సింగ్ లెవెల్లో కాలుస్తున్నాడు. ఓకే, లోపలికి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ ప్లాంక్ అయితే మనకు ఉన్నది, తీసుకుందాం. ముందు గ్రాండ్ పా వస్తున్నారు లేదు చెక్ చేసుకుందాము. ఓ, గ్రాండ్ పా అయితే వచ్చేసాడు. ఓకే, సౌండ్ చేసాం కదా, గ్రాండ్ పా అయితే లోపలికి వస్తున్నాడా? ఓనో, గ్రాండ్ని పిలిచేశాడు. ఇప్పుడు గ్రాండ్ పా అయితే పైకి వెళ్ళిపోతాడు. ఏమైందిరా గ్రాండ్ పా? గ్యాస్, గ్రాండ్ పా అయితే లోపలికి వచ్చినట్టున్నాడు. కంప్లీట్ కన్ఫ్యూజన్ ఉంది గ్యాస్, ఏంటో ఇది. కాసేపు వెయిట్ చేద్దాము. ఎస్ గ్యాస్, గ్రానీ అయితే అటు సైడ్ వెళ్ళింది. ఇప్పుడు మనం గ్రాండ్ పాకి దొరకకుండా అయితే పైకి అయితే వెళ్దాము. ఓ, గ్రాండ్ పా అయితే కిచెన్లోకి వెళ్తున్నాడు. ఆకలి అవుతున్నట్టుంది, ఏమన్నా తింటాడేమో. పైకి వెళ్ళి ప్లాంక్ పెట్టేద్దాము. ఎస్, పెట్టేసా. అటు సైడ్ వెళ్ళి అయితే చూద్దాం ఏమన్నా ఉన్నాయేమోనని జాగ్రత్తగా. ఎస్, వచ్చేసాం. ఇక్కడైతే మనకి బ్రిడ్జ్ క్యాంప్ అయితే దొరికింది. దీంతో మనం బ్రిడ్జ్ని అయితే కిందకి దించేయచ్చు. పదండి, అర్జెంట్గా వెళ్ళి బ్రిడ్జ్ని అయితే కిందకి దించేద్దాము. గ్రాండ్ పా కిచెన్లోకి ఇక్కడ వెళ్ళాడు. ఓకే, ఇక్కడైతే గ్రాండ్ పా అయితే లేడు గాయస్. బయటికి వెళ్ళి బ్రిడ్జ్ని అయితే పెట్టేద్దాం. ఎస్, బ్రిడ్జ్ అయితే దిగిపోయింది. మనం ఇంకా స్టోన్స్ అయితే కలెక్ట్ చేసుకుందాము. గైస్, వెపన్కి అయితే నాకు దొరికేసింది. ఇప్పుడు వెళ్ళి వెపన్ అయితే తెచ్చేస్తుంది కదండి. ఎస్, మనకి వెపన్ అయితే దొరికేసింది. గ్రానీ షార్ట్ అయితే తిన్నది. ఎస్, గ్రాండ్ పా త్వరగా రారా. వచ్చేసాడే, అమ్మాయ్యా.
ఓ గన్ మనం అయితే గ్రాండ్ పాన్ కూడా వేసేసాం. ఇప్పుడు వెళ్ళి మనం మన డోర్కి కావాల్సిన మొత్తం అన్నీ చూసుకుందాం గైస్. త్వరగా కిందకెళ్ళి గ్లాస్ని అయితే బ్రేక్ చేద్దాము. నాకు ఇందులో అయితే ఫ్యూజ్ అయితే దొరికింది గైస్. ఫస్ట్గా మనం క్రోబార్కి అయితే ఏమన్నా లోపల ఉన్నాయో లేదో చూద్దాం పదండి. ఓకే, ఇక్కడ ఎలక్ట్రిక్ కేబుల్ ఉంది. దీన్ని వెళ్ళి మనం పైన అయితే పడేద్దాము. ఎస్, పడేసాం. స్టోన్స్ తీసుకున్నాము. మనమైతే వెళ్ళి ఫ్యూజ్ని కూడా పైన అయితే పెట్టేద్దాము త్వరగా. గ్యాస్ నేను పైకి వెళ్తున్నప్పుడైతే గ్రాండ్ అయితే నన్ను అడ్డేసుకున్నది, అందుకే నేను పైకి వెళ్ళిపోతున్నా. కొంచెం బయటికి రా. దీన్నైతే మార్చాలి. కిందకెళ్ళి షార్ట్ గన్ తెచ్చేసుకున్నాము. కానీ దాంట్లో బుల్లెట్స్ అయితే లేవు, బుల్లెట్స్ కూడా ఫిల్ చేసుకోవాలి. ఓకే గాయస్, ఇక్కడ సౌండ్ అయితే వచ్చేసింది. కాసేపు అయితే గ్రాండ్ కోసం దాంకుందాము. మన దగ్గర ఒక బుల్లెట్ అయితే ఉంది. దీంతో మనం గ్రానీని అట్ సైడ్కి మళ్ళించి గ్రాండ్ పని వేసేద్దాం. ఆ సౌండ్ విని గ్రానీ వస్తే గ్రానీని కూడా వేసేసి షెడ్కి తెచ్చేసుకుందాం. ఓకే, గ్రానీ అయితే అట్ సైడ్ వెళ్ళిపోయింది. పైకి వెళ్ళి గ్రాండ్ పా కానీ వేసేయాలి. గ్రాండ్ పా నువ్వెక్కడున్నావు గ్రాండ్ పా? ఓకే, మన క్లియర్. గ్రాండ్ పా ఎక్కడున్నావు రా? నీ గుండె మీద షార్ట్ తీసుకునే టైం వచ్చింది, త్వరగా రా. కిచెన్లోకి వెళ్ళి మనం అయితే బుల్లెట్ ఫిల్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు మనకి ధైర్యం అయితే ఫుల్గా వచ్చేసింది. సౌండ్ చేద్దాం. రండ్రా, వచ్చేస్తే ఒకటి తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది. గ్యాస్ గ్రానీ అయితే వచ్చేసింది, వేసేద్దాము. ఓకే, గ్రానీ పోయింది. ఇంకా గ్రాండ్ పా కోసం వెయిట్ చేద్దాం. మహానుభావుడు పైన ఉన్నట్టున్నాడు. ఎస్, గ్రాండ్ పా కూడా వచ్చేసాడు. షూట్ చేద్దాము. ఓకే, ఇంకా మనకైతే మనకి గంట పని అయితే ఉన్నది. వెళ్ళి మనం షెడ్కి తెచ్చుకోవాలి. దానికోసం మనం కాక్ దగ్గరికి అయితే వెళ్ళాలి. కాక్ దగ్గరికి వెళ్ళి షెడ్కి అయితే తెచ్చుకుందాము. గైస్, మనం ఫస్ట్లీ ఫ్యూజ్ అయితే పెట్టేద్దాం పైకి వెళ్ళి. మళ్ళీ గ్రాండ్ పా లెగ్ చేస్తే మనకి ఇది పెట్టడానికి అయితే కష్టమైపోతుంది. ఫ్యూజ్ పెట్టేసా, గన్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. కానీ మన దగ్గర ఒక బుల్లెట్ ఉంది కాబట్టి ఇంకో బుల్లెట్ లోడ్ చేసుకుందాం. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? లేవు, ఇక్కడైతే ఏం లేవు. కాక్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఎస్, కాక్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఐఎమ్ సో సారీ కాకి, నేను ఇలా చంపేసినందుకు. గుడ్ బై. గ్యాస్, ఇప్పుడు కాకిని అయితే మనం షూట్ చేసాం కదా, షెడ్కి అయితే కిందకైతే తీసుకురేద్దాము. ఎస్, ఇక్కడ ఎక్కడ ఉంటుంది. ఎస్, ఇక్కడ డ్రాప్. ఎస్, పర్ఫెక్ట్గా పడింది. వెళ్ళి గన్ తీసుకొని అయితే మనం గ్రాండ్ పా వెయిట్ అయితే సాగిద్దాం. గ్యాస్, మనమైతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా దూకేసి అయితే కిందకి వెళ్ళి ఇంకో బుల్లెట్ని అయితే లోడ్ చేసేసుకున్నాం పదండి. ఓకే, కింద ఎవరు లేరు కదా. కిందకి
చేద్దాం. అమ్మయ్య, కింద అయితే ఎవరు లేరు. ఇప్పుడు రండా తేల్చుకుందాం అని చెప్పేసి మన డైలాగులు అయితే కొట్టచ్చు. ఎస్, గ్రాండీ కూడా కరెక్ట్ టైంకి అయితే వచ్చేసింది. ఓ, దీని కల్లేడు గ్యాస్ ఇంకా ఉన్నాయి. ఓకే ఓకే, చచ్చిపో, బాయ్. వెరీ గుడ్. అంటే గ్రాండ్ పా కూడా ఎక్కడెక్కడ దగ్గరలో ఉంటాడు. ఎస్, గ్రాండ్ పా కోసం అయితే మనం వెయిట్ చేద్దాం. ఎస్, గ్రాండ్ పా అయితే నన్ను వెనకాల నుంచి అయితే తరుముతున్నాడు. వెనకాల నుంచి అయితే షూట్ చేయాలి ఇప్పుడు. రారా రే గుండాడా, ఎక్కడ ఉన్నాను రా? ఓ, గన్లో బుల్లెట్లు అయిపోయి నేను చూసుకోలేదు. కొంచెం ఉంటే నా ప్రాణానికి కూడా శంకు ఊదుకుందును. బుల్లెట్ అమ్మా, నువ్వు నా దేవుడమ్మా. గ్రాండ్ పా దారా. యా, ఓ ఓ, ఏం గైస్ నా దరిద్రం ఎలా ఉన్నది? బుల్లెట్లు అయిపోయాయి అనుకుంటా. ఓకే, బుల్లెట్ ఉన్నది. సౌండ్ చేశాను. గ్రాండ్ పా రారా త్వరగా నాయనా. ఎస్, వచ్చేసాడు. ఎస్ గైస్, గ్రాండ్ పా అనేది సక్సెస్ఫుల్గా వేసేసాం. ఇంకెళ్ళి షెడ్కి వెళ్ళి ఆ షెడ్ అయితే పెట్టేసి గేమ్ని అయిపోగొట్టేద్దాం. ముందు షెడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, దీన్ని వెళ్ళి పెట్టేద్దాము. ఇంక మనం చేయాల్సిందల్లా పైకి వెళ్ళి చక్కగా ఆన్ చేసేసి అయితే మన ఇంటి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. పదండి పైకి వెళ్ళి ఆన్ చేసేద్దాం. గాయస్, గ్రానీ ఏంది గాయస్, కరెక్ట్గా గేమ్ అయిపోతుంది అన్న టైంలో వచ్చి షాక్ ఇచ్చింది. షిట్, ఇప్పుడు డే 2లో కూడా ఆడాలి. చే, మన దగ్గర వెపన్స్. ఓ యా, నేను నా రూమ్ బయట అయితే స్లిమ్ షాట్ని అయితే పడేసారి దాన్ని వెళ్ళి తీసేసుకుందాం. పదండి త్వరగా. నేను పడేలేదా? ఓకే, లోపల పడేసాను. సౌండ్ చేద్దామా? సౌండ్ వచ్చింది. ఎవడొస్తాడో వాడికైతే ఇంకా ఫ్యూజులు కొట్టుకుంటున్న కాకిలాగైతే ఎగురుతారు. ఎస్, తిన్నది. బొరమ తిద్దాం షార్ట్. ఎస్, బొరమ కూడా తినేసింది. ఇంకా గ్రాండ్ పా కూడా ఒక్కడే మిగిలాడు. వాడిని కూడా వేసేస్తే ఒక పని అయితే అయిపోతుంది. మనం చక్కగా ఇల్లు ఎదులైతే వెళ్ళిపోవచ్చు. గ్రాండ్ పా ఏడున్నారు స్వామి, త్వరగా రా. అమ్మయ్య, గ్రాండ్ పాకి అయితే నెక్స్ట్ మీద చుక్కలైతే. షిట్, ఈ బుల్లెట్లు ఏంటబ్బా ప్రతిసారి నా గేమ్కి ఎలా గాయస్. ఏడు గాయస్ నా పరిస్థితి, అడ్డంగా ఉండిపోయాడు. లేకట్లేదు రే, లేకరా రే గుండోడా, లేకరా రే. అయ్యో, ఏం చెయ్యాలి? షాట్, రాళ్ళు లేవు. ఏముంది, గ్రాండ్ పాగా లేచేంత వరకు వెయిట్ చేద్దాము. గైస్, గ్రాండ్ పా అయితే లేచేసాడు. సౌండ్ చేసేసి మనం అయితే అర్జెంట్గా వెళ్ళి ఫ్యూజ్ ఆన్ అయితే మొత్తం స్విచ్ ఆన్ చేసేసుకొని వెళ్ళిపోదాం. ఎస్, సౌండ్ వచ్చేసింది. చలో వెళ్ళిపోదాం. గ్యాస్ నేను వెళ్దామన్న టైంలో సరిగ్గా గ్రానీ అయితే నాకు అడ్డుపడుతుంది. ప్రతిసారి ఇలా ఫ్యూజ్ ఆన్ చేద్దామని ప్రతిసారి నాకు గ్రానీ అయితే అడ్డుపడుతుంది.
ఇప్పుడు మన లిప్స్టిక్ అయితే కొన్ని చాలా కష్టపడి లిప్స్టిక్కి మనం ఒక ట్రిక్ అయితే చేయబోతున్నాం. అదండి చూద్దాం. మనం పైకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి కిందకైతే దూకేద్దాం. దూకాల వద్దా? దూకేద్దాం, ఏదైతే అదే అవుతుంది. ఓకే, గాయస్ నాకు సౌండ్ అయితే వచ్చింది. ఎవరు వచ్చారో? ఓ నో, మనకు తప్పు చేసాం గాయస్. గ్రాండ్ పగడ్ పడుకొని ఉన్నాడు, వాడి గొరకైతే వినిపిస్తుంది. ఇప్పుడు అవుట్ అయిపోయినా అవుట్ అవ్వాల్సిందే, ఇంకా వేరే దారి లేదు. గాయస్ నేనైతే వచ్చేసాను, చేసేసా. ఇంకెవరన్నా వస్తే వాళ్ళని దాటుకుని అయితే వెళ్ళిపోవాలి. ఓకే, మన గుండు గ్రాండ్ అయితే వస్తున్నాడు పైకి. ఏనగేసాడు, ఎప్పుడు చూడు నిద్రమొత్తు మొహం వేసుకొని అలా పడుకుంటూ ఉంటాడు. పదండి, ఇంకా మన ఇల్లు వదిలి వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఇక్కడ ఎవరు ఉండకూడదు దేవుడా. అమ్మయ్యా, ఎవ్వరూ లేరు. ఇంకా మన ఇల్లు వదిలైతే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. సారీ తాత, సారీ నానమ్మ, ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను, ఏమనుకోకండి చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు. ఎస్, దీంతో మన గ్రాండ్ డోర్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చుంటే లైక్, షేరు, కమెంటు అన్నీ వేసేసుకోండి ఇప్పుడే. నెక్స్ట్ టైం అయితే నేను కొత్తగా ఈ కార్డ్ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.